సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? నిన్నటి దినం వర్తమానంలో అడుగుతానని చెప్పే కదా. ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకున్నారు? కుటుంబ ఆరాధన చేసుకున్న ప్రతి బిడ్డ కింద కామెంట్ బాక్స్లో రాయండి. నిన్నటి దినం నేను అడిగిన ప్రశ్నకి ఎంతమంది అరుణోదయపు ప్రార్థన కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారని అడిగితే కొన్ని వందల మంది బిడ్డలు అనయ మన వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండి క్రమం తప్పకుండా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్, ఫ్యామిలీ ప్రేయర్ కంటిన్యూస్గా చేసుకుంటున్నామని అనేక మంది తెలియచేశారు. వారిలో జస్ట్ 2 కామెంట్స్ చదువుతాను. బ్రదర్ తోట పురుషోత్తమరావు గారు, ప్రైజ్ లార్డ్ అయ్య గారండి. అయ్యా ప్రైజ్ లార్డ్ పురుషోత్తం గారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాకృపను బట్టి జనవరి 1 నుండి ఈరోజు వరకు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి ప్రభువారు కృప చూపించినారు. థ్యాంక్ యూ అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాకృపను బట్టి ప్రతిరోజు ఉదయం 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవటానికి ప్రభు కృప చూపించారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాకృపను బట్టి ప్రతిరోజు ఉదయకాలపు వర్తమానాలు వినటానికి ప్రభువారు కృప చూపించినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక అని రాశారు. థ్యాంక్ యూ పురుషోత్తం గారు. అలాగే అనిల్ కుమార్ అనిల్ కుమార్ అన్న వందనాలు. గడిచిన రోజు రాత్రి మేము కుటుంబ ప్రార్థన చేసుకున్నాం. మరియు ఈరోజు ఉదయం అరుణోదయాన దేవుని సన్నిధికి చేరి మా కంఠధ్వని దేవునికి వినిపించాం. ఇది కేవలం మీ వల్ల మాకు కలిగిన ప్రోత్సాహం. మీకు హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు, థ్యాంక్ యూ పురుషోత్తం గారు, థ్యాంక్ యూ. ఇంకా అనేక మంది బిడ్డలు కామెంట్ పెట్టారు. వారందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ, దైవజనమా మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి, జీవన మలి సంధ్య దేవునితోనే ముగించాలి. తప్పకుండా కుటుంబ ప్రార్థన మర్చిపోకండి, అరుణోదయపు ఆరాధన మర్చిపోకండి. మంచిది. ఈరోజు శనివారం కదా, 10 గంటలకు ఉపవాస ప్రార్థన. రేపు ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలు ఉన్నాయి. సోమ మంగళవారం బళ్ళారి వస్తూ ఉన్నాను, బుధవారం తెన్నేరు, గురు శుక్రవారాలు కాకినాడ వస్తూ ఉన్నాను. అలాగే 13, 14 తారీఖుల్లో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో 2 దినాలు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా సభలు ఉన్నాయి. ప్రార్థించండి. ఆయా ప్రాంతాలకు చెందినవారు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడుతున్న కోటాల్లో పాల్గొంది వాక్యం విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను. మంచిది. రేపు ఆదివారం కదా. మీ అందరికీ నా అభ్యర్థన, నా మనవి, నా ప్రార్థన, మీరు ఎక్కడ ఆరాధనలకు వెళ్తున్నారో, ఏ ప్రాంతాల్లో మందిరాలకు వెళ్తున్నారో ఓ 10 నిమిషాలు ముందుగానే ఆరాధనకు వెళ్ళండి. పిల్లల్ని స్కూల్కి టయానికి పంపిస్తున్నారు కాదా, కాలేజీకి టయానికి పంపిస్తున్నారు కాదా, డ్యూటీకి టయానికి వెళ్తున్నారు. అన్ని విషయాల్లో ఇంత సిస్టమేటిక్గా టైం ఫంక్చువాలిటీ మెయింటైన్ చేసే మనం దేవుని మందిరానికి ఆ టైం మెయింటెనెన్స్ చేయకపోతే దేవుని విషయంలో అపనమ్మకస్తులం కాదా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన వాళ్ళం కాదా. వాక్యం ఏమంటుంది? యెహోవా కార్యములు అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అని. నా చేతులు జోడించి బ్రతిమలాడుకుంటూ చెప్తున్నాను, మీరు ఎక్కడ ఆరాధనకు వెళ్తున్నారో అక్కడికే వెళ్ళండి. 5-10 నిమిషాలు ఆరాధనకు ముందుగానే వెళ్ళి ఆదివారం ఆరాధన గంభీరంగా జరిగేటట్లు, మహిమకరంగా జరిగేటట్లు ఆరాధన కొరకు ప్రార్థించాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఆదివారపు ఆరాధన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిని ఎలా మనం అనుభవించాలి, దేవుని సన్నిధిని ఎలా మనం ఆస్వాదించాలి, దివ్యమైన వర్తమానం
చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. నీవు జనములను విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఎక్కడ సంతోషిస్తున్నారట? వాళ్ళు నీ సన్నిధిని సంతోషిస్తూ ఉన్నారు. మరలా అడుగుతా, ఎక్కడ సంతోషిస్తున్నారట? ఐపీఎల్ మ్యాచ్ల దగ్గర నో, బిగ్ బాస్ షోల దగ్గర నో, టీవీ సీరియల్ దగ్గర కాదు, సోషల్ మీడియా దగ్గర లేదు, మరెక్కడ? దేవుని సన్నిధిలో సంతోషిస్తున్నారు. ఎలా సంతోషిస్తున్నారట? కోతకాలమందు మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిలో సంతోషించుచున్నారు. బా, ఎలా సంతోషిస్తున్నారట? ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. సంవత్సరం అంతా కష్టపడి పంట పొలాన్ని పండించాడు. సంవత్సరం చివరిలో కోత కోసుకునే కాలం ఉంటుంది చూసారా? అమ్మయ్యా, సంవత్సరం పాటు నేను పడిన కష్టం యొక్క ప్రతిఫలాన్ని కోసుకోబోతున్నాను, అనుభవించబోతున్నాను అని తెలిసినప్పుడు ఎంత సంతోషంగా కోత కోస్తాడో కదా. యుద్ధానికి వెళ్ళారు, అఖండమైన విజయాన్ని పొందుకున్నారు. శత్రువుల యొక్క దోపుడు సొమ్ము దోచుకొని వచ్చారు. దోపుడు సొమ్ము దోచుకుని పంచుకునేటప్పుడు యుద్ధవీరులు ఎంత సంతోషంగా పంచుకుంటారో కదా. వారేమో పంట చేతికొచ్చిందని సంతోషిస్తున్నారు, వీరేమో దోపుడు సొమ్ము ఉచితంగా దొరికిందని సంతోషిస్తున్నారు. దేవుని బిడ్డలేమో దేవుని సన్నిధికి వచ్చామని సంతోషిస్తున్నారు. బిడ్డలరా, ఆదివారం 2 గంటలు లేదు 2.5 గంటలు ఎంతసేపు గడిపినా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, ఆమేన్, ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ, ప్రతి క్షణాన్ని అమృతంలాగా ఎంచి ప్రతి క్షణం ఆస్వాదిస్తూ ప్రభువుని ఆరాధించాలి, దేవుని సన్నిధిలో గడపాలి. మన భక్తి ఎప్పుడు యాంత్రికంగా ఉండకూడదు, అలవాటు ఆచారంగా ఉండకూడదు. ప్రతి ఆదివారం వెళ్ళేదే కదండి, ప్రతి ఆదివారం పాడే పాటలే కదండి, పాడి 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 పాడిందే పాటరా, ఏదో అంటారు కదా, పాసుపళ్ళ దాసుడా అన్నట్లుగా అయిపోయిందండి. అన్నట్లుగా ఆధ్యాత్మిక జీవితం ఉండకూడదు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో దోపుడు సొమ్ము పంచుకునే వాళ్ళు సంతోషించినట్లుగా దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో సంతోషించటం నేర్చుకోవాలి. విన్నారా? కోతకాలన మనుషులు కోత కోసేటప్పుడు ఎలా సంతోషిస్తారో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అలా ఆనందగానాలు చేస్తా దేవుని సన్నిధిని అనుభవించాలి, ఆస్వాదించాలి. అలా అనుభవిస్తూ ఆస్వాదిస్తే ఏం జరిగిద్దో కొన్ని మాటలు చెప్తాను. ఇదే యెషయా గ్రంథం 35వ అధ్యాయం చివరి వచనం నేను చదువుతాను. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఆమేన్. ఏమంట? ఆనంద సంతోషము గలవారై వారు నీ యొద్దకు వస్తున్నారయ్యా. వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. ఆనంద సంతోషము గలవారై వారు పాటలు పాడుతూ ఉండగా దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతూ ఉంది మాట్లాడతాడు. దైవజనమా, మందిరంలో పాటలు పాడతారు కదా, పాటలు పాడేటప్పుడు ఆనంద సంతోషం గలవారై పాటలు పాడాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల పాటలు పాడేటప్పుడు కొంతమంది పాడతారండి, చేతులకు దెబ్బలు తగులుద్దాం అన్నట్టు గిట్ట కొడతా ఉంటారు. ముఖంలో ఇంత కూడా కవలిక ఉండదు, పెదాలు కదుపుతూ ఉంటారంతే. ఆ పాటకు తగ్గట్టుగా, ఆ పదానికి తగ్గట్టుగా హృదయ స్పందన ఉండదు.
హుసేన్ సాగర్లో బుద్ధుడు ఉంటాడు చూసారా, ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఉండదు. ఒకవేళ ఆదివారం పాడే పాట ఉత్సాహగానము చేసి, ఉత్సాహగానం అనే పాట పాడిన ఉసూరుమంట కొడతాడు చప్పట్లో. ఎందుకు వచ్చిందిరా బాబీ కష్టం అన్నట్టుగా, ఏమిరా ప్రతి ఆదివారం ఈ శిక్ష అన్నట్లుగా. ఆ పాట పాడేటప్పుడు ఆ మాధుర్యతను అనుభవించడం చాలామందికి రాదు, చేత కాదు. దైవజనమా, వారు ఆనంద సంతోషము గలవారై పాటలు పాడుతూ సియోనుకు వస్తారట. వారు పాడుతూ ఉండగా దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది అంటాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి, ఈరోజు ఏ దుఃఖం గుండెల్లో గూడు కట్టుకోనుంది, ఏ బాధ గుండెల్లో గూడు కట్టుకోనుంది, ఏ నిట్టూర్పు గుండెల్లో గూడు కట్టుకోనుంది, రేపు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తనివి తీరా పాడు, తనివి తీరా ఆరాధించు, తనివి తీరా ప్రభువును అనుభవించు. ఏడ్చే పాటప్పుడు ఏడు, సంతోషించే పాటప్పుడు సంతోషించు, నాట్యమాడే పాట వచ్చినప్పుడు నాట్యమాడు, హర్షధ్వనులు చేసే పాట వచ్చినప్పుడు హర్షధ్వనులు చేయి. ఎందుకో తెలుసా, ఈ ప్రపంచంలో మానవాళికి సంపూర్ణ సంతోషాన్ని పంచే ఏకైక స్థలం దేవుని సన్నిధి. కీర్తనకర్త అంటాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అని. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లోళ్ళుగా మారిపోండి. పాటలు పాడేటప్పుడు సంతోషంగా ఆనందంగా పదానికి తగినట్లుగా అనుభవిస్తూ పాడండి. దైవజనమా, నేను విశ్వాసిగా ఉన్న దినాల్లో పాటలు పాడేటప్పుడు తనివి తీర ప్రభువుని అనుభవించేవాడు. యెహోవా నా బలమా అనే పాటను చూసారా, ఆ పాట ఎప్పుడు పాడినా మోకాళ్ళ మీద నాచేవాడేవాడు. ఆ పాట పాడేటప్పుడే ప్రభువును అనుభవిస్తూ పరిశుద్ధాత్మ పొందుకోవటానికి దేవుడు కృప చూపించాడు. తర్వాత మన హెబ్రోను పాట లెమ్ము తేజరి లెమ్ము నీకని పాట ఉందే, ఆ పాట పాడేటప్పుడు వారిలో ఒంటరి అయినా వాడు 10 ఎన్నికలేనివా, ఆ పదాలు వస్తే చాలు నా గుండె ఇట్లా పెండబడినట్లు అయిపోయేది. ఎందుకంటే హైదరాబాద్ పట్టణానికి ఒంటరిగా వచ్చాను, నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు, ఒంటరి పోరు. ఎందుకో ఆ పదం వచ్చినప్పుడు అది నీకే అన్నట్టుగా నాకు కనెక్ట్ అయిపోయేది. యెహోవా నా బలం అనే చోట అనే పాటలో నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలు, ఆ పదాల దగ్గరికి వచ్చేటప్పుడు నా జీవితాన్ని దేవుడు వెలిగించబోతున్నాడు. ఒంటరి బ్రతుకును 1000 మంది చేయబోతున్నాడు. ఎన్నిక లేని బ్రతుకులు బలమైన జనం. ఆ పాటలు పాడేటప్పుడు హృదయాంతరేంద్రియాలు నాట్యమాటం ప్రారంభించాయి. తమ్ముడు చెల్లి, హృదయానందముతో కేకలేస్తూ ప్రభు సన్నిధిలో పాటలు పాడు. ఆనంద సంతోషాలతో నువ్వు పాడితే దుఃఖం నిట్టూర్పు నిన్ను ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అవును, దేవుడు వాక్యం వినిపించేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, దేవుడు మాట్లాడేటప్పుడు ఎలా ఆయన వాక్యం వినాలో చదవాలో చూడండి. 119వ కీర్తన 119వ కీర్తన 162వ చరణం చూడండి. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటలను బట్టి నేను సంతోషించుచున్నాను. వేటిని బట్టి సంతోషిస్తున్నాడట? న్యూస్ పేపర్ని బట్టి కాదు, ఆదివారం వీక్లీ మ్యాగజైన్ని బట్టి కాదు, స్వాతి పుస్తకాన్ని బట్టి కాదు, వింటున్నారా? బైమంత్లీ మ్యాగజైన్ని బట్టి కాదు, వారపత్రికను బట్టి కాదు, వార్తాపత్రికను బట్టి కాదు. దేన్ని బట్టి సంతోషిస్తున్నాడట? నీవిచ్చిన మాటలను బట్టి.
ఎలా సంతోషిస్తున్నావయ్యా? దోపుడు సొమ్ము పంచుకొని వాని వలె నీవిచ్చిన మాటలను బట్టి. బిడ్లరా, దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాడో దేవుడు, రాబోయే వారం నేను ఎలా బ్రతకాలని దేవుడు నాతో ముచ్చటిస్తాడో, ఏం మాట్లాడతాడో దేవుడు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా దేవుని వాక్యం కొరకు దైవ సేవకుడు నిలవబడేటప్పుడే అటెన్షన్గా సేవకుడు అలా నిలవబడతా ఉంటే చాలు, ఏం మాట్లాడతాడో దేవుడు. ఎలర్ట్గా వాక్యం వినాలి. కొంతమంది ముఖాలు ఉంటాయండి, సేవకుడు నిలవబడితే చాలు, ఏం చెప్తావో చెప్పుకోయా, మా కర్మ కొద్ది నువ్వు నిలవబడ్డావు అన్నట్టుగా. అరే, దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుడు మాట్లాడబోయే మాటకి దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? కొంతమంది చూడండి, ఇక ఇట్లాగే ఉంటారు. ఏదో 360 కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టు, ఈ అప్పు అంతా ఎట్లా తీర్చాలరా బాబు, నా భర్త జీతం చూస్తేనే 36,000 360 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఎట్లా అప్పు తీర్చాలరా బాబు అన్నట్లుగా కొంతమంది అవధం దాగిన మొఖాల్లాగా ఉంటాయి. సేవకుడు నిలవబడి వాక్యం ప్రకటించబోయేటప్పుడు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో దోపుడు సొమ్ము పంచుకునేవాడు సంతోషించేటట్లుగా దేవుని మాటల కొరకు సంతోషంగా ఎదురు చూడాలట. ఎందుకు? అది దేవుని మాట. దేవుని మాట ఇర్మియా గ్రంథంలో అంటాడు, భలే వేదనతో కూడుకున్న మాట. దేవుడు మాట్లాడుతూ అంటాడు, చూడండి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవనికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచుకున్నారు గనక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించదు. దేని యందు సంతోషము లేని వారై? యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. అంటే దేవుని వాక్యమందు మనకి ఏముండాలి? సంతోషం ఉండాలి. విన్నారా? దేవుడు మాట్లాడేటప్పుడు కొంతమంది చూడండి, వాక్యం చెప్పేటప్పుడు ఎంత ఎలర్ట్గా వింటారో. వినేవాడు ఉంటే చెప్పేవాడు చెప్పటానికి ఆసక్తి వస్తుంది. కింద కూర్చున్న ప్రజల్లో వినే బుద్ధి లేకపోతే, వినే మనసు లేకపోతే చెప్పేవాడికి ఉన్న 4 మాటలు కూడా రావు. కొంతమంది చూడండి, వాక్యం చెప్పేటప్పుడు ఎంత స్పందిస్తారో, అటెన్షన్గా ఏం చెప్తాడో దేవుడు అన్నట్లుగా, ఏ మాట పోగొట్టుకోకుండా ఎంత అలర్ట్గా వింటారో. విందురని ఎవరితో నేను చెప్పేదను, ఎవరితో మాట్లాడేదను? వారు దేవుని వాక్యం వినుటయందు సంతోషము లేని వారే, వారు ఉన్నారు కనుక వారితో నేను మాట్లాడను అంటాడు. దైవజన్మ, దేవుడు నిలవబడి మనతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతాడోనని ఆ దైవికమైన తృష్ణతో మనం దేవుని వాక్యం వినే ప్రజలుగా ఉండాలి. రోజు వినే వాక్యం కదా అని అనుకోవద్దు. ఎందుకు దేవుని వాక్యం అంత శ్రద్ధగా వినాలో తెలుసా? రాబోయే వారంలో మనకు ఎలాంటి శోధన ఎదురు కాబోతుందో ఆత్మదేవుడు ముందుగానే ఎరిగి ఈ ఆదివారం దేవుడు మాట్లాడతాడు. ఆ మాట శ్రద్ధగా నువ్వు వింటే ఆ తర్వాత వారం నీకు ఎదురయ్యే ప్రతి సమస్య అవలీలగా పరిష్కరించుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. వాక్యం వినేటప్పుడు కోతకాలాన మనుషులు కోత కోసేటప్పుడు సంతోషించేటట్లుగా, దేవా సోమవారం నుంచి శనివారం వరకు నీ మాట కొరకు ఎదురు చూశానయ్యా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడుతున్నావయ్యా, నన్ను నీ వాక్యం ద్వారా దర్శిస్తున్నందుకు దేవా నీకు స్తోత్రం, వారమంతా నీ వాక్యం కొరకు ఎదురు చూసా, నాతోనే నువ్వు మాట్లాడేవు ప్రభు అని ఆ వాక్యం వింటున్నప్పుడు
దోపుడు సొమ్ము పంచుకునేవాడు సంతోషించినట్లుగా వాక్యం వింటున్నప్పుడు ఆ సంతోషం మన హృదయంలో పుట్టాలి. ఆ సంతోషం అనుకుంటే దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, వారిని గూర్చి రాయబడిన మాట, ఆ గడియందే ఆయన పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి. ఇది ఎక్కడుందో కింద రెఫరెన్స్ రాయండి. లోకా సువార్తలో ఉంటుంది, రెఫరెన్స్ రాయండి మీరు కింద. పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి అని రాసి ఉంటుంది. ఎలా ఆనందించాడట పరిశుద్ధాత్మలో? బహుగా. ఎందులో ఆనందించాడు? ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆరాధనలో ఆనందంగా హృదయానందంతో కేకలేస్తూ ఆరాధించాడు. పాటలు పాడేటప్పుడు హృదయమార సంతోషిస్తూ పాటలు పాడండి. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతూ తనివి తీరా ప్రభువులో ఆనందించండి. వాక్యం అంటుంది, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమయ్యున్నది. ఏది ఆనందం? చికెన్ బిర్యానీ తెచ్చుకోవటం కాదు, మటన్ బిర్యానీ వండుకోవటం కాదు, రొయ్యల బిర్యానీ తెచ్చుకోవటం కాదు, పీతల బిర్యానీ, కప్పల బిర్యానీ, పాముల బిర్యానీ చేసుకోవటం కాదు. దేవుని రాజ్యం అంటేనే పరిశుద్ధాత్మలో ఆనందించటం. అలా ఆనందిస్తే దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. అందుకనే భక్తుడు హబక్కుకు గారు అంటారు, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ద్రాక్ష చెట్టు పూత పూయకపోయినా, అంజూరపు చెట్టు వాడిపోయినా, ఒలివ చెట్లు కాయలు కాయకపోయినా, నా రక్షణకర్తయగు యెహోవా యందు నేను ఆనందిస్తా. ప్రభువు యెహోవాయే నా బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేస్తాడు. బిడ్లారా, చుట్టూత ఎన్ని సమస్యలున్నా సంపూర్ణ సంతోషం కలిగిన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు హృదయమార ప్రభువులు సంతోషించు. ఆరాధిస్తుండగానే నీ రోగం ఎగిరిపోవునుగాక, నీ అప్పుల బంధకాలు ఎగిరిపోవునుగాక, నీ పాపపు బంధకాలు ఎగిరిపోవునుగాక, నీ పిరికి బంధకాలు ఎగిరిపోవునుగాక, నీ దాస్యపు శృంఖలాలు యేసు నామములో తెంచబడునుగాక. అవమానపు సంఖ్యలు, దుఃఖపు సంఖ్యలు, తిరస్కారపు సంఖ్యలు యేసు నామములో తెంచబడి పక్షి ఎగిరిపోయినట్లుగా దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి నిత్యానందం నా దేవుడు నీ తల మీద కొమ్మరించునుగాక. ఆదివారం 2 గంటలు కూర్చున్నా, 2.5 గంటలు కూర్చున్నా, ప్రతి క్షణం తనివి తీర అనుభవించండి. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. కోతకాలన మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకునేవారు సంతోషించినట్లు మీ సన్నిధిని సంతోషించే భాగ్యం మా ఒక్కొక్కరికి దయచేసి మహిమ పొందండి. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ, ఏ బిడ్డ ఆరాధనకు ఆలస్యంగా వెళ్ళకూడదయ్యా. ఆరాధన క్రమాన్ని పాటించే కృప యేసు నామం పేరిట ప్రతి బిడ్డకు మీరు దయచేయుదురుగాక. అలా మీరు చేసినందుకు స్తోత్రాలు. యేసు నామం పేరిట రేపటి దినాన ప్రపంచ దేశాల్లో జరగబోతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలు అద్భుతంగా జరిగించండి. ఆరాధిస్తుండగానే దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. నిత్యానందం బిడ్డల తలల మీద మీరు కుమరించుదురుగాక. యేసునామంలో పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. రేపు ఆరాధనకు ఆలస్యంగా అస్సలు వెళ్ళొద్దు. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ.